ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనము. నా ప్రజలను చెరలో నుంచి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నా ప్రజలను చెరలో నుంచి విడిపిస్తాను అని అంటున్నారు ఆయన. ఈరోజు అనేక మంది బిడ్డల జీవితాల్లో చూస్తే చెర అది ఏ విధంగా అంటే భయంకరమైన అప్పులు, భయంకరమైన గొడవలు, భయంకరమైన రోగాలు, సమస్యలు, వేదనలు, అనారోగ్యాలు అనే చెర ఈ అపవాది అనేక మంది బిడ్డలకు వేసి ఉన్నాడు. అయితే ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో, ఎవరు దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారితో ఈరోజు తండ్రి సెలవిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నా ప్రజలను చెరలో నుంచి విడిపిస్తానని. హల్లెలూయా. దేవాతి దేవుడు చెప్తున్న మాట ఇది, మనుష్యులు ఇస్తున్న మాట కాదు. నేను చెరలో నుంచి వారిని విడిపిస్తాను, వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకున్నట్లు. నువ్వు స్వాధీనపరుచుకోబోతున్న గొప్ప మంచి ఆశీర్వాదాన్ని నువ్వు అనుకోవచ్చు. కొన్నిసార్లు నా తల్లిదండ్రులు అలా బ్రతికారు, నా సహోదరులు గొప్పగా బ్రతికారు, నా తోడబుట్టిన వారు ఇదిగో ఎంతో మంచి జీవితాన్ని అనుభవించారు, ఈరోజు నేనే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి అది ఆత్మీయంగా కానీ, సంతోషపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో నీ తండ్రి చెప్తూ ఉన్నారు, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనపరచుకోబోతూ ఉన్నావు. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా నువ్వు దీవెన పొందుకుంటావు. ఒక మనిషి తన జీవితంలో ఏ రకంగానైనా ఆశీర్వాదాన్ని పొందుకోకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేకపోవడమే. ప్రార్థన చేసే వ్యక్తి ఖచ్చితంగా జవాబు పొందుకుంటాడు. ప్రార్థన చేసే వ్యక్తి ఖచ్చితంగా దీవెన పొందుకుంటాడు. ప్రార్థన లేని వ్యక్తి మాత్రమే ఎన్నున్నా సరే పడిపోతూ ఉంటాడు. ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, ఆయన నువ్వు స్వాధీనపరుచుకునేట్లు ఆయన ఏం చేస్తారట, నిన్ను తిరిగి రప్పిస్తారట. నువ్వు వేదన దగ్గరికి వెళ్ళిపోయావు, రోగము దగ్గరికి వెళ్ళిపోయావు, ఇబ్బందుల దగ్గరికి వెళ్ళిపోయావు, మనసు పాడైపోయే విధానం దగ్గరికి నువ్వు వెళ్ళిపోయావు. అక్కడ నుంచి దేవుడు నిన్ను తిరిగి రప్పిస్తానని, దీవెన ఇస్తానని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభువు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వెంత మాత్రమూ జడవక్కర్లేదు, నువ్వెంత మాత్రమూ భయపడాల్సిన అవసరము లేనే లేదు. హల్లెలూయా. నీ తండ్రి నీకు సెలవిస్తున్నాడు. ఈరోజు నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు నమ్మకం కలిగి ఉండంతే, నువ్వు ఆయన మీద విశ్వాసం కనపరచంతే. నువ్వు ఏదైతే నా జీవితంలో ప్రభువా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నా జీవితంలో కానీ ఇదిగో నా బిడ్డల జీవితంలో, నా కుటుంబ సభ్యుల జీవితంలో ఇలా జరగాలని కోరుకుంటున్నాను ప్రభువా అంటున్నావు కదా, నమ్మకంతో ప్రార్థన చేసుకో. దేవుడు చెప్పాడు కదా, మీరు ప్రార్థన చేసే ముందు వేటిని అడుగుతున్నారో అవి పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి అని చెప్పాడు దేవుడు. నువ్వు మంచి మనసుతో నువ్వు ఏదన్నా పొరపాటు చేస్తుంటే క్షమించమని అడిగి మోకాళ్ళ మీద కూర్చుని దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేయి. ఈరోజే దేవుడు ఈ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.